లోపల ప్లేస్ లేదండి ఏమనుకోవచ్చు ఎమ్మెల్యేస్ ఓన్లీ ప్లీజ్. सर माइक సంతకాలు పెట్టినే ఉండుంటుంది. గుంటూరుకి ఇచ్చాడుగా, గుంటూరుకి ఇచ్చాడు. విజ్ఞాపన విషయం రాజధాని నిర్మాణం పేరిట ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికార యంత్రాంగాన్ని దుర్వినియోగం చేస్తూ ల్యాండ్ పూలింగ్ పేరిట చేస్తున్న అన్యాయాన్ని తక్షణం ఆపండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన అన్యాయం సృష్టించింది. ఈ ప్రాంతంలో ఏకంగా ప్రైవేటు వాహనాలు తిరగడానికి వీల్లేదని ఒక వంక మీ కమిషనర్ ప్రకటన చేస్తారు, మరో వంక మీ అధికారులంతా మీ సింగపూర్ బృందానికి అధికార లాంఛనాలతో స్వాగతం పలుకుతా ఉన్నారు. రైతులు ఈ ప్రాంతంలో భూసేకరణకు ఎందువల్ల వ్యతిరేకంగా ఉన్నారన్న కనీస ఆలోచన చేయకుండా భూ సమీకరణ పేరిట మీ ప్రభుత్వం అడ్డదారి వ్యవహారాలను యథేచ్ఛగా చేసుకుంటూ పోతా ఉంది. అన్న అనుకుంటున్నా రెండో పార్టీ ఏదని స్టేట్మెంట్ కన్సల్ట్ ఇచ్చిన కూడా మార్చి 7వ తేదీ ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు ప్రారంభ కానున్నటువంటి తరుణంలో రాజధాని నిమిత్తం ప్రకటించినటువంటి ప్రాంతంలో రైతులు, రైతు కూలీలు, సాగుదారులు, ఇతర వృత్తుల మీద ఆధారపడినటువంటి వారి ఆవేదనని, వారికి ఉన్న గ్రీవెన్స్ అంతా వినటానికి ఆంధ్రప్రదేశ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లెజిస్లేచర్ పార్టీ నేడు ఆ ప్రాంతంలో వారిని అందరినీ కలుసుకుని వారి ఆవేదనను వినడం జరిగింది. మీ అందరికీ తెలుసు, రాజధాని కోసమని ఒక ప్రాంతాన్ని ప్రభుత్వం ప్రకటించింది. రాజధాని ఆ ప్రాంతంలో నిర్మాణం చేయడానికి ఎవరికి ఎట్లాంటి అభ్యంతరం లేదు. ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అలాంటి అభ్యంతరం ఏమీ లేదు. ఇది ఈనాడు కాదు, శాసనసభలోనే ఆనాడు స్పష్టం చేయడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రధాన ప్రతిపక్షానికి నాయకుడు ఆ రోజు శాసనసభలో తేటతెల్లం చేయడం జరిగింది. అది నేడు ఇష్యూ కాదని ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను. కానీ ఆ ప్రాంతం నుండి ప్రజల ఆవేదనని
ప్రభుత్వం వినడం లేదు. దీని వెనుకున్నటువంటి కారణాలు ఏంటన్నది శోధించడానికి ఇటు సిఆర్డిఏ అధికారులకు ఆ విషయాలన్నింటినీ తెలియజేయడానికి, రేపు శాసనసభలో ప్రభుత్వానికి ఈ విషయాలన్నీ చెప్పడానికి, తద్వారా రాష్ట్రంలో ఉండే ప్రజానీకానికి, దేశంలో ఉండే ప్రజానీకానికి ఇక్కడ జరుగుతున్నటువంటి అన్యాయాల్ని, అక్రమాలని తెలియజేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేటి పర్యటన చేపట్టింది. ఈ పర్యటనలో సుమారు 38 మంది శాసనసభ్యులు, 2 శాసన మండలి సభ్యులు, పార్టీకి చెందినటువంటి ఇతర సీనియర్ నాయకులు ఈవేళ పాల్గొనడం జరిగింది. ప్రధానంగా మేము అడుగుతున్నటువంటి విషయం ఒక్కటే, రాజధాని ప్రాంతం ఒక పర్టికులర్ ఏరియాలో ప్రకటించినప్పుడు రాజధాని వలన వచ్చినటువంటి అడ్వాంటేజ్ ఆ రైతాంగానికి పొందనివ్వకుండా ఎందుకు మీరు చేస్తున్నారు చెప్పాలని మేము అడుగుతున్నాం. మీరు ఆ భూమిని తీసుకొని వ్యాపారం చేయడం అనేది వద్దన్నది మొదటి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. సిఆర్డిఏ బిల్లులో భూమిని తీసుకొని ఇతరులకు ఇచ్చేయడానికి అవకాశం కల్పించే సిఆర్డిఏ బిల్లు తెచ్చినారు. అంటే మీరు రైతుల వద్ద భూమి తీసుకుని అది ఇతరుల కంపెనీలకు ఇచ్చేటువంటి అవకాశాన్ని మీరు చట్టంలో పెట్టారు. ఇది మొదటి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తుంది. ఆ ప్రాంతంలో రాజధాని పెట్టడం అంటే దానికోసం సేకరించిన భూమి మీరు ప్రైవేటు వ్యాపారుల చేతుల్లో పెట్టబోతున్నారు అన్నది చట్టం తెచ్చినప్పుడు స్పష్టమైంది. అందుచేత మేము చెప్తున్నది ఏంటంటే, భూమి ఒక రాజధాని పెట్టడం వల్ల ఆ ప్రాంతంలో భూములు విలువ పెరిగితే ఆ ప్రయోజనం రైతులకు రావాలి. మధ్యవర్తులుగా, వ్యాపారులుగా ఒక ప్రభుత్వమే ప్రైవేట్ వ్యాపారులాగా ఉండకూడదు కదా. అది అనుమతించబోము అన్న విషయాన్ని మళ్ళీ స్పష్టం చేస్తున్నాం. 2, క్యాపిటల్ నిర్మాణానికి మీకు కావాల్సినట్టు కోర్ క్యాపిటల్కి 2000 ఎకరాలు కావాలన్నారు. ఇతరులు ఈ ప్రాంతంలో రాజధాని పెట్టడానికి వ్యతిరేకులు అన్నట్టుగా వాల్ పోస్టర్లు పెట్టి పత్రికల్లోనూ మీడియాలో మాట్లాడుతూ ఉన్నారు తెలుగుదేశం పార్టీ నాయకులు. మేము చెప్తున్నాం, వ్యతిరేకులు మేము కాదు. మొదటిది, రాజధాని ప్రాంతంలో భూమి ఆ ప్రాంతంలో సేకరించకపోతే ఆ ప్రాంతంలో ఉన్న భూములకు విలువ పడిపోద్ది అంటున్నారు. అది కూడా కరెక్ట్ కాదని మనం చేస్తున్నాం. కోర్ క్యాపిటల్కి అవసరమైన 2000 ఎకరాలు మినహాయించి మిగతా భూమిని మాస్టర్ ప్లాన్ వేసి రైతులకు విడిచిపెట్టండి, వాళ్ళు డెవలప్ చేసుకుంటారు దాన్ని. మీరెందుకు వ్యాపారం చేయాలి? ప్రభుత్వాలు వ్యాపారాలు చేయడం కాదు కదా. ప్రభుత్వాలు ప్రజలు ఎన్నుకోవడం, ప్రజాప్రభుత్వాలను ఏర్పాటు చేయడం అంటే ఏర్పడినటువంటి ప్రభుత్వాలు ప్రజల ధనంతో, ప్రజల ఆస్తులతో వ్యాపారాలు చేయడానికి కాదు కదా. దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుమతించదు. ఎందుకు మీరు అక్కడ ఉన్నటువంటి ప్రజల కన్నీరుని చూడరు, వారి ఆవేదనను చూడరు? అంతులేని వారి నిద్రలేని రాత్రులు మీరు ఎందుకు గమనించరు? ఎందుకు మీరు ఎలాంటి బూటకపు మాటలతో కాలక్షేపం చేయాలనుకుంటున్నారు? ఈవేళ మేము గ్రామాల్లో తిరిగినప్పుడు వాళ్ళు చెప్పిన ఎన్ని కఠోరమైనటువంటి సత్యాలు వెలికొచ్చినాయి. మీరు ఎందుకు దానివైపు గురపెట్టరు? ఇదేదో వైఎస్ఆర్ పార్టీ అని అనుకుంటున్నారు. వైఎస్ఆర్ పార్టీకి ప్రధానమైన ప్రతిపక్షంగా ఈ బాధ్యత ఉంటుంది. శాసనసభ వెలుపల, శాసనసభ బయట అధికారులతో అన్ని విషయాలు మేము మాట్లాడుతాం. అవసరమైతే కోర్టుల్లో ఫైట్ చేస్తాం ప్రజల తరపున. అక్కడ నోరు వెప్పి వారి ఆవేదన చెప్పలేని వారి తరపున నోరై పనిచేస్తాం. ఎవరైతే బయటకు వచ్చి నోరు విప్పలేని మాట్లాడిన వారి తరపున మాట్లాడతాం. ఇది ప్రధానమైన ప్రతిపక్షం బాధ్యత. ఆ పని చేయకపోతే ప్రధాన ప్రతిపక్షాన్ని తప్పు అవుతుంది తప్ప ఆ పని చేస్తే తప్పు కాదు. అసలు మీరెందుకు వినరు? ఆ ప్రాంతంలో ఎన్ని సమస్యలు నేడు వచ్చినాయి. ఎన్ని సమస్యలకు మీరు జవాబు చెప్పకుండా తప్పించుకుంటున్నారు. కేంద్రంలో 13వ సంవత్సరంలో ఒక సమగ్రమైన ల్యాండ్ ఎక్విజిషన్ చట్టం వచ్చింది. ఆ చట్టానికి వచ్చే ముందు దేశంలో అన్ని రాజకీయ పక్షాలు పార్లమెంట్లో సెలెక్ట్ కమిటీకి వెళ్ళి చర్చించిన తర్వాత సమగ్రమైన బిల్లు చేస్తే దేశంలో ప్రైవేట్ వ్యక్తులకు కానీ, పబ్లిక్ కానీ, పరిశ్రమలకు కానీ, నీటి ప్రాజెక్టులకు కానీ ఎప్పుడైనా ఆ చట్టాన్ని చేసుకోవాలని మనం తీర్మానించుకున్నాం. నేడు ఆ చట్టానికి భిన్నంగా ఎందుకు చేయాల్సి వచ్చింది? ఇలాగే గుజరాత్లో ఒక ప్రైవేట్ వ్యవహారంలో భూమి సేకరించే పని చట్టాన్ని తప్పించి చేస్తే అక్కడ హైకోర్టు తీర్పు ఇచ్చింది. సుప్రీంకోర్టుకి వెళ్తే అది చెల్లదని కూడా సుప్రీంకోర్టు కూడా సమర్థించింది గుజరాత్ హైకోర్టు తీర్పుని. ఇవాళ మీరు కూడా చేస్తుంది ఏంటంటే 13న వచ్చినటువంటి కాంప్రహెన్సివ్ పార్లమెంట్ చట్టాన్ని కాదని దొంగెత్తు వేసి సేకరించే పద్ధతిని చేస్తున్నారు. ఎవరని వారికి ఏం చేస్తున్నారు? రెవెన్యూ అధికారులను పెట్టి భయపెడుతున్నారు. మీ భూములకు ధర రాదని అంటారు. ఎందుకు ధర రాదు?
మీరు మాస్టర్ ప్లాన్ వేసి విడిచిపెట్టండి, ఎందుకు ధర రాదో చూద్దాం. రాజధాని మీరు అక్కడ పెట్టాలని నిర్ణయం తీసుకున్నారు కదా, పెట్టండి. మాస్టర్ ప్లాన్ వేసి ఏ జోన్ ఎవరికోని విడిచిపెట్టండి. కంట్రీలో ప్లానింగ్ ఎట్లా జరుగుతుందో అలా ప్లానింగ్ చేసి విడిచిపెట్టండి, ఎందుకు ధర రాదో చూద్దాం. అలాంటి మాటను మీరు వ్యాపారం చేయడానికి చేస్తున్న ప్రయత్నం అయితే వైఎస్ఆర్ పార్టీ అంగీకరించదు. ఇది ఒకరోజు 2 రోజులతో తేలేటువంటిది కాదు. అధికారులు ఎవరికి తప్పు చేయొద్దని మేము కోరుతున్నాం. ఈ వ్యవహారం 5 సంవత్సరాలతో అయిపోయేది కాదు. దేశంలో దీనికంటే ముందు ఏర్పడిన అనేక రాష్ట్రాల్లో ఈ వేళకు కూడా రాజధానుల నిర్మాణంలో ఇంకా అనేకమైన అవకతవకలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇక్కడ కూడా అట్లాంటి పొరపాట్లు అధికారులు చేయొద్దని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దేశంలో గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని చెప్తూ ఉంది. మీరు కూడా గుర్తుపెట్టుకోండి అన్నటువంటి విషయాన్ని ఈవేళ కమిషనర్ గారికి చెప్పాం, ఇతర అధికారులకు కూడా చెప్తున్నాం. అధికారులు ఎవరు శాశ్వతం కాదు, ప్రభుత్వాలు కూడా అలాగే శాశ్వతం కాదు. ప్రజలు శాశ్వతం. ప్రజలను శిక్షించేటువంటి అర్హత ఎన్నుకున్నటువంటి పాలక వర్గాలకు ఉండదు. వారికి శాశ్వతం మేలు చేయాలి తప్ప ఈరోజు ఎన్ని సమస్యలకు మీరు అక్కడ జవాబు చెప్పడం లేదు. 100 సంవత్సరాల్లో ఏటొట్టున సాగు చేసుకుంటున్నటువంటి కూలీలు ఉన్నారు, వారికి పట్టా మనం ఇవ్వకపోవచ్చు, కానీ 100 సంవత్సరాలుగా అనుమతించాం కదా. వారిని మీరు బయటకు పంపించే ప్రయత్నం చేయాలనుకుంటున్నారు. వారి కుటుంబాలు గోలుమని ఏడుస్తుంటే వినేవారు ఎవరైనా పోయినారు అక్కడికి? ఎన్ని విషయాలను మీరు అక్కడ పట్టించుకోలేదు. అసలు ఈ వ్యాపారంలో మీరు ఎందుకు వెళ్ళాలనుకుంటున్నారు? వ్యాపారం అనేది అంగీకరించాం. మీరు వ్యాపారం చేస్తే ఊరుకునేది లేదు. ప్రైవేట్ వ్యాపారులతో చేసినటువంటి అనేక సంస్థలు ఎన్నాళ్ళు దెబ్బతిన్నాయి. మీరు అక్కడ భూములు ధరలు వస్తాయని అంటున్నారు. ఎట్లా ధరలు వస్తాయి అంటున్నాను? ఎన్ని సివిల్ లిటిగేషన్స్ వస్తాయి, ఎన్ని ఇబ్బందులు వస్తాయి. నిన్న భయపెట్టి తీసుకున్నటువంటి ఫార్మ్ 9.2 అది 9.2 మళ్ళీ ఉపసంహరించుకుంటామని ఈవేళ మాతో చెప్తున్నారు రైతులు. ప్రభుత్వం నిష్పక్షంగా ఉండాలి. అట్లాంటిది మేము 9.3 అంటే నేను సుముఖత వ్యక్తం చేయడం. నేను ఇప్పుడు సుముఖంగా లేనని 4 రోజులు ఎన్లైట్ అయిన తర్వాత వెనక్కిపోతామంటున్నాడు. వదిలేసేయండి. దేశంలో పార్లమెంటు, రాజ్యసభ, సెలెక్ట్ కమిటీ అందరూ చూసినటువంటి ఒక చట్టం ఉంది. చట్టంలో చేయండి. అంత ప్రాంతాన్ని రైతులకు ఇచ్చేయండి. ఒకవేళ రాజధాని కోసం మీరు ఏర్పాటు చేసిన పరిధి ఉందే, రాజధాని మేము ఇక్కడ పెట్టాం కనుక మీకు ప్రయోజనం వచ్చిందని మీరు చెప్పి మీ ప్రయోజనాన్ని మేము తీసుకుంటామని చెప్తున్నారే, మరి రాజధాని బోర్డర్స్ దాటిన తర్వాత వారికి ప్రయోజనం వచ్చింది, వారి దగ్గర నుంచి ఏం తీసుకున్నారు మీరు? పర్టికులర్గా రాజధాని ప్రకటించిన ప్రాంతం వారికే మీరు పెనాల్టీ వేసినట్టు చేయడం కరెక్ట్ కాదు కదా. మీ కళ్ళెదురుగా ఇన్ని సత్యాలు కనిపిస్తున్నప్పుడు ఒక అక్రమమైన పద్ధతికి ఎందుకు ప్రభుత్వం వెళ్తుంది? ఇది కరెక్ట్ కాదని వైఎస్ఆర్ పార్టీ చెప్తుంది. ఇది ఈవేళతో ముగిసిపోయేది కాదు. ఈవేళ ఆవేదన అంతా విన్నాం. ఆ ప్రాంతంలో ఉండేటువంటి వివిధ వర్గాల తాలూకు అభిప్రాయాలు విన్నాం. మొదటి రోజు ఈరోజు ఒక విజ్ఞాపన పత్రాన్ని కమిషనర్ గారికి ఇవ్వడం జరిగింది. ప్రభుత్వానికి శాసనసభలో ఈ విషయాల్ని ఇంతకుముందు చెప్పాం, ఇప్పుడు చెప్తాం. మాతో కలిసి వచ్చినటువంటి వర్గాలన్నీ ప్రజల తరపున పోరాడడానికి అవసరమైతే న్యాయ వ్యవస్థలో ఫైట్ చేస్తాం. దేశమంతా ఈ విషయాన్ని చెప్తాం. అన్ని రాజకీయ పార్టీల్ని కలుపుకొని ముందుకు వెళ్తాం. దీని అర్థం ఆ ప్రాంతంలో రాజధానిని కట్టొద్దని మాత్రం కాదు అని మీకు మనవి చేస్తున్నాం. రాజధాని ఆ ప్రాంతంలో కట్టడం వలన ప్రయోజనం వస్తే అది రైతాంగానికి, అక్కడున్న కూలీలకి, అక్కడున్నటువంటి వారికి వెళ్ళాలి. ప్రభుత్వం అనే పేరుతో ఉండే ప్రైవేటు వ్యాపారస్తులకు కాదు అన్నది మరీ ఈ సందర్భంగా జ్ఞాపకం చేస్తున్నాం. ఇది అధికారంలో ఉండేటువంటి పార్టీ గుర్తుపెట్టుకోవాల్సిందిగా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. నమస్కారం. ఎగ్జాక్ట్లీ మీరు వేసిన ప్రశ్నలోనే ఉంది జవాబు. ప్రభుత్వం అయ్యేటప్పుడు నిష్పాక్షికంగా చట్టాలను అమలు చేయాలన్నటువంటి చిత్తశుద్ధి కలిగినటువంటి ప్రభుత్వం, చట్టాలను అతిక్రమించే పని ఆ చట్టాలను తయారు చేసిన ప్రభుత్వం చేస్తుందంటే ఇందులో ఎవరి ప్రయోజనం దాగి ఉంది? ఇది నిష్పాక్షికంగా రాష్ట్ర ప్రజల కోసం నిర్మాణం చేసే రాజధాని ప్రధాన లక్ష్యం అయినప్పుడు ఇట్లాంటి తప్పులు చేయాల్సిన అవసరం ఏముంది? అందుచేత మేము అంటున్నాం, ఇది కొంతమంది ప్రైవేటు వ్యక్తుల ఆర్థిక ప్రయోజనాలను చేకూర్చడానికి చేస్తున్నటువంటి కార్యక్రమం అని పదే చెప్తున్నాం. ఇలాంటి ఉదాహరణలన్నీ దాన్ని మరింత బలపెట్టే సాక్ష్యాలు తప్ప ఇంకోటి కాదని మనం రైతులందరూ కూడా వ్యతిరేకిస్తున్నారు చాలా మంది అని చెప్తున్నారు. ఆ 9.3 మీరే కలెక్ట్ చేసి అసలు రాష్ట్రపతి దృష్టికి కానీ ప్రధానమంత్రి దృష్టికి కానీ మీరు తీసుకెళ్ళొచ్చు కదా. నేరుగా రైతుల దగ్గర నుంచి ఎవరైతే ఇష్టపడలేదో ఆ 9.3ని మీరే మీరు చూస్తున్నారు. ఒక ప్రధానమైన రాజకీయ పార్టీ తాను చేయాల్సిన అన్ని రకాల ప్రయత్నాలు చేస్తుంది. ఇక్కడ లెజిస్లేచర్స్ కొంతమంది ఈవేళ తిరగవచ్చు, కానీ దీనికోసం నిరంతరం గుంటూరు, కృష్ణా, మా ప్రాంతం, మా పార్టీకి చెందినటువంటి ప్రతినిధులంతా ప్రతి రైతుకు సహాయంగా న్యాయ వ్యవస్థలోను దాంట్లోనూ సలహాలు ఇస్తూ ముందుకు తీసుకెళ్ళడం జరుగుతూనే ఉంది. ఈ పోరాటం ఒక్కరోజుతో విడిచిపెట్టేది కాదు. ఇంకా
7వ తేదీ శాసనసభ జరిగితే లెజిస్లేచర్స్ అంతా ఈవేళ నిర్ణయం తీసుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని కూడా 7వ తేదీ లోపున ఒకరోజు రాజధాని ప్రాంతంలో కూలీలు, కౌలుదారులు, రైతులు సమస్యలు వినడానికి ఒకరోజు పర్యటన చేయమని విజ్ఞప్తి చేయడానికి లెజిస్లేచర్ పార్టీ అంతా ఈవేళ తిరిగినటువంటి పార్టీ నిర్ణయానికి వచ్చింది. బహుశా ఆ తేదీ ఆయనకు చెప్పి అనౌన్స్ చేసి ఆ ప్రాంతంలో మెయిన్ అపోజిషన్ లీడర్ కూడా మన జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆ ప్రాంతంలో పర్యటన చేస్తారు. వారి కన్నీరుని, ఆవేదనని అంతటిని అర్థం చేసుకుని దానికి తగ్గట్టుగా కార్యక్రమాన్ని రూపకల్పన చేసుకుని అపోజిషన్ వారి వైపున నిలబడుతుందని ఈ సందర్భంగా మనం చేస్తాం. 25,000 ఎకరాలు పూర్తి అయిపోయిన తర్వాత ఈ పర్యటన చేసే కంటే ముందుగా ముందు చాలాసార్లు చేశాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కమిటీ తిరుగుతూనే ఉంది. ధర్మాన ప్రసాద్ రావు గారి చైర్మన్షిప్ లో ఏమి ఇచ్చాడు, కాగితం ఇచ్చాడు మంగళగిరి మండలంలో తమ్ముడు 17,500 ఎకరాలు చిల్లర మంగళగిరి నియోజకవర్గంలో నోటిఫికేషన్ కిందకి వెళ్ళినాయి. దాంట్లో కేవలం 4,000 ఇచ్చారు రైతులు. అవేర్నెస్ అనేది పూర్తిగా ఉంది. మేము కల్పిస్తానే ఉన్నాం, తిరుగుతా ఉన్నాం, పని చేస్తానే ఉన్నాం. తర్వాత 25,000 ఎకరాలు మీరు అయితే ఏవైతే చెబుతున్నారో పూర్తిగా రైతుల పట్టా భూములు కానే కావు. వాటిల్లో బీఫారాలు ఉన్నాయి, తర్వాత ఆప్లికేషన్లు ఉన్నాయి, కోర్టు కేసుల్లో ఉన్నాయి, రకరకాలుగా ఉన్న అసైన్ భూములు ఉన్నాయి. వీటన్నిటినీ కూడా బైఫర్కేషన్ చేయలేదు ప్రభుత్వము. ఈ భూసేకరణలో ప్రభుత్వ ప్రకటనల ద్వారా వాలంటీర్గా రైతులు ముందుకు వచ్చిన వాళ్ళ దగ్గరే తీసుకుంటామని చెప్పి పోలీసుల ద్వారా బెదిరించడం, రెవెన్యూ అధికారుల ద్వారా బెదిరించడం చేస్తూ ఇటీవల నిన్న మొన్న మేము భూసేకరణ ద్వారా కూడా తీసుకుంటామని చెప్పేసి కూడా భయపెడతాం జరిగింది. అదేవిధంగా కొంతమంది రైతులు ముఖ్యమంత్రి గారిని కలుస్తానికి వెళ్ళినప్పుడు మీరు భూములు ఇవ్వకపోతే మీ భూములన్నింటినీ కూడా గ్రీన్ బెల్ట్ చేసేస్తారనే విధంగా కూడా బెదిరించినట్టు వార్తలు వచ్చినాయి. ఈరోజు సమాచారం ఏంటంటే 200 అడుగుల లోపు నీటి మట్టం ఉన్న భూములన్నింటినీ కూడా గ్రీన్ బెల్ట్గా నిర్ణయించే విధంగా జీవో కూడా తీసుకొస్తానికి ప్రయత్నం చేస్తానని కూడా వార్తలు వస్తున్నాయి. అది కూడా మేము బెదిరింపుగా తీసుకుని దాన్ని కూడా ఖండిస్తా ఉన్నాం. 2, రైతులది ఒక సమస్య అయితే ఇక్కడ వ్యవసాయ కార్మికులు, సెంటు భూమి లేని కౌలు రైతులు కూడా సమస్యను తీవ్రంగా పరిగణించాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం చెప్తుంది భూమి లేని వాళ్ళందరికీ కూడా 2,500 రూపాయలు పెన్షన్ ఇస్తామని చెప్పేసి కుటుంబానికి. ఈరోజు ఆ ప్రాంతంలో పూల వ్యవసాయంలో కానివ్వండి, కూరగాయల వ్యవసాయంలో కానివ్వండి, వేలాది మందికి అక్కడ రోజు జీవనభృతి కలుగుతూ ఉంది. ఒక్కొక్క మనిషికి దాదాపు 400-500 రూపాయలు ఒక్కొక్క రోజుకి కూలి గిడుతూ ఉందంటే కుటుంబంలో ఇద్దరు పనిచేసినా కూడా 1,000 రూపాయలు అంటే 20,000 నుంచి 30,000 రూపాయలు సంపాదించుకునే కుటుంబానికి 2,500 రూపాయలు ఇచ్చి చేతులు దులుపుకోవడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. కనీస వేతనాల చట్ట ప్రకారం కూడా ఇది అన్యాయం అనేది మేము మనవి చేస్తానో. దయచేసి ఏదైతే భూసేకరణ చట్టంలో ఈ భూసేకరణ మూలంగా కలిగే సామాజిక పరిణామాల్ని అసెస్మెంట్ చేయాలో అదంతా కూడా చేసి న్యాయంగా చేయండి. ముఖ్యంగా కులకు వృత్తుల వారికి, షెపర్డ్స్ కానీ, గొర్రెల కాపర్లకు కానివ్వండి, లేదా ఫిషర్మెన్కి కానివ్వండి, చేనేత కార్మికులకు కానివ్వండి, కళ్ళు గీత కార్మికులు, వీళ్ళందరూ కూడా అక్కడున్న వ్యవసాయ భూముల మీద ఆధారపడి, అక్కడున్న వేస్ట్ ల్యాండ్స్ మీద ఆధారపడి అనేక సంవత్సరాలుగా జీవనం కలిగిస్తున్నారు. వాళ్ళకి ఎక్కడన్నా అవకాశం ఉంటే భూముల్ని అలాట్ చేసి, అసైన్ చేసి వాళ్ళ జీవన వృత్తి కొనసాగే విధంగా కూడా చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. నోటిఫికేషన్ ఇచ్చే ముందు తుళ్ళూరు పరిసర ప్రాంతాల్లో 29 గ్రామాల్లో కావాలని కొంతమంది ఈ ఇంజన్ సామాన్లు లేదా రైతులకు సంబంధించిన చావిళ్ళు ఇవన్నీ కూడా దహనం చేశారు. దహనం చేసినటువంటి సందర్భంలో తెలుగుదేశం మంత్రులు, హోంమంత్రి గారు సహితం వచ్చి ఇది జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ పార్టీకి చెందినటువంటి వ్యక్తులే దీన్ని దహనం చేశారని ఆరోపించారు. స్థానిక మంత్రులు కూడా, పుల్లారావు గారు అందరూ కూడా చేశారు. మేము ఒకటి అడుగుతూ ఉన్నాం, నిజంగా దోషుల్ని పట్టుకోవడానికి ఇంత కాలయాపన ఎందుకు చేస్తున్నారు తెలుగుదేశం ప్రభుత్వం? కేవలం ఆ దోషులు తెలుగుదేశం వారు కాబట్టే మంత్రుల ప్రోద్బలంతోనూ, చంద్రబాబు నాయుడు గారి ప్రోద్బలంతోనూ రైతుల్ని బెదిరించడం కోసం
ఏ గ్రామాల్లో అయితే రైతులు తమ భూములను ఇవ్వడానికి నిరాకరిస్తూ వచ్చారో ఆ గ్రామాల్లో ఉన్నటువంటి రైతాంగానికి సంబంధించినటువంటి షెడ్లని, వాసాలని, ఇలాంటి సామాన్లన్నీ కూడా తగలేసి ఒక భయభ్రాంతుల్ని క్రియేట్ చేయడం కోసం తెలుగుదేశం పనిన కుట్రలో అది అంతర్భాగం కాబట్టే ఈ రోజుకి కూడా దోషుల్ని పట్టుకోవడంలో జాప్యం చేస్తున్నారు. ఎందుకు దోషుల్ని పట్టుకోవడం లేదో తక్షణం సమాధానం చెప్పవలసినటువంటి బాధ్యత తెలుగుదేశం ప్రభుత్వానికి, పోలీస్ వ్యవస్థకి ఉన్నది. తెలుగుదేశం కావాలని ఇదంతా చేస్తున్నారు. ఇది ఒక ఉదాహరణ మాత్రమే. రైతుల్ని భయపెట్టడానికి ఈ విధమైనటువంటి కార్యక్రమాలు చేయడం ద్వారా ల్యాండ్ పూలింగ్లో భూములు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇప్పటికైనా సవాలు చేస్తున్నాం. తక్షణమే దోషుల్ని పట్టుకొని శిక్షించే కార్యక్రమం చేయాలి, లేకపోతే తెలుగుదేశం దానికి బాధ్యత వహించాలి.